నమస్కారం అండి. ఇవాళ మనం చేయబోతున్నాం కరివేపాకు పచ్చడి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే చాలా మంచిది. ఇది మనం మొదటి ముద్దలో ఒక ముద్ద కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం కూడా, చాలా ఆరోగ్యంగా ఉంటాం మరియు రుచిగా ఉంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అవుతుంది. కావాల్సింది చూసండి, ఆ మాత్రం కరివేపాకు తీసుకోవాలి. ఆ మాత్రం కరివేపాకు, అంత బెల్లం, చూసారుగా ఒక చెంచా ఉంటుంది బెల్లం, 3 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు మనకి తగినంత వేసుకుందాం. చూసారుగా వీటికి కావాల్సిన పదార్థములు. వీటిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది మాత్రం నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసారు కదా, మనం ఇందాక చూపించిన చింతపండు, బెల్లం, ఉప్పు, జీలకర్ర, ఇది ఎండుమిరపకాయలు, ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇంత మెత్తగా మనం నలుపుకోవాలన్నమాట. ఇందాక మనం వేసిన దాన్ని ఇంత మెత్తగా నలుపుకొని ఇందులో మనం కొంచెం కొంచెంగా, అంటే మనకి మిక్సీ నలగాలి కదండి, కొంచెం కొంచెంగా మనం కరివేపాకు వేసుకుని మెత్తగా రుబ్బుకుందాం కదండి. మనం మిక్సీలో ఇంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా కరివేపాకు వేసుకుని ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న దాన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, మా అత్తమ్మ చేసిన కరివేపాకు పచ్చడి. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది మాత్రం చాలా ఆరోగ్యకరం. ఇలా చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.